నేను సపోర్ట్ అయితే చేశాను. ఎమ్మెల్యే పోయింది సరే, వరంగల్ ఎంపీ గురించి మీరు ఏకంగా అప్లికేషన్ బట్ అది ఆ విషయంలో ఎందుకు మీకు నిరాశ కలిగింది? ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అప్లికేషన్లు కూడా అడిగారు. సరే మన ధర్మం మనం చేద్దామని అప్లికేషన్ పెట్టాను. నేను అప్లికేషన్ పెట్టానంటేనే పార్టీ మొత్తం ఏకమైన టికెట్ ఇవ్వాలి. ఎస్, నేనేమో ఇండివిజువల్గా ఇవాళ ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ లీడర్. నాకంటే నేను దళిత వర్గానికే కాదు అన్ని వర్గాల వాళ్లకు సేవ చేసే మనిషిని. నన్ను కాపాడుకుంటే పార్టీకి మంచిది, వాళ్ళకు కూడా మంచిది. కానీ దురదృష్టం ఏంటంటే నా ప్రస్తావన లేకుండా వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేసినారు. పర్వాలేదు, నాకు లేకున్నా పర్వాలేదు. అందుకని నేను మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్నికల గురించి కానీ నా టికెట్ గురించి కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ అవతలకు అంత పరిపక్వత లేనప్పుడు నేను మాట్లాడి ఏం ప్రయోజనం, అది అనవసరం అనుకున్నానే. అనుకున్న తర్వాత సరే టికెట్లు అనౌన్స్ అయినాయి. ఆ టికెట్లు ఎవరికి ఇచ్చినా అది మాదిగోళ్ళ దాంట్లో 2 ఇవ్వాలి. మాదే కమ్యూనిటీ 70-80 లక్షల మంది జనం ఉన్నారు. మాదిగ 78 లక్షల మంది బాధపడే పని ఎందుకు చేయాలి ఎవరైనా మాత్రం? ఇప్పుడు వేరే పార్టీలు అవి మంచిగా చెడ్డాయా పక్కన పెడితే వాళ్ళు ఇచ్చారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఏం పుట్టింది? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆ రకంగా మన పార్టీని మనం ద్రోహం చేసుకోవాలి? మన పార్టీ గెలవాలని, అది చల్లంగా ఉండాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడవాలని కదా నేను పార్టీలోకి వచ్చింది. కానీ పార్టీ నష్టపోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నప్పుడు సీనియర్గా నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నా అంతే. కొంతమంది అంటారు మీడియాకి, అరే మీడియాకి ఎక్కుతారు, ఎక్కడైనా ఎక్కుతారు. జస్టిస్ కావాలనుకుని కదా రాజకీయాలకు వచ్చాము. చెప్పే అవకాశం ఇస్తే చెప్తాము, చెప్పకపోతే మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తెస్తాం. ముందు ఈ టికెట్ల ఇష్యూలో మీరు రేవంత్ రెడ్డి గారిని గతంలో ఈ 4 రోజుల నుంచి 15 రోజుల నుంచి కలిసిన సందర్భం? నేను గతంలో 1 నెల కింద కలిసినప్పుడు చెప్పాను. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పాను ఎట్లుండాలి సిస్టమ్ అనేటువంటిది. కానీ ఈ టికెట్ల వ్యవహారం వచ్చేటప్పటికి కలవాలంటే నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి, లేకపోతే జైపాల్ రెడ్డి గారి పిఏకి ఫోన్ చేయాలి. ఎవరు రెస్పాండ్ చేస్తలేరు. ఏమండి, నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా నేను ఈ విషయాలు చెప్పొచ్చాను. సీఎం గారిని కలవాలంటే మాత్రం వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇంక మరి నేనేం చేయాలి? తప్పని పరిస్థితుల్లోనే నేను మీడియాకు చెప్పాల్సి వస్తుంది. ఒకటి, ఇది జాతి సమస్య, నా వ్యక్తిగతం కాదు. నేను ఒక సీనియర్ నాయకుడిని, ఒక దళిత నాయకుడిని, ఏదైనా న్యాయాన్నే మాట్లాడే మనిషిని నేను. అటువంటప్పుడు నేను మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాం? మొత్తం జాతికే నష్టం వస్తుంటే. జాతికి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో టికెట్లు ఇవ్వలేదు, రేపు పొద్దున అసెంబ్లీకి కూడా ఇవ్వరు అని చెప్తున్నారు ప్రజలు. చెప్తున్నారు ఇవాళ దళిత వర్గాలు, పేదవాళ్ళు.